ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ తెలుగు ఛానల్ వీక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. మనము ధ్యానిస్తున్నటువంటి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో ఈరోజు మన ధ్యానాంశము 8-9 వచనాలు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసినాం. దేవుడు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. మనం ధ్యానిస్తున్నటువంటి ఈ ఎఫెసీ పత్రిక అది పరలోక సంబంధమైనటువంటి అనేక విషయాలకు మనకు వెలుగును అనుగ్రహించి దేవుని యొక్క సంకల్పాన్ని తెలియపరిచేటువంటి పత్రికగా ఉంది. మనం చదివినటువంటి ఈ భాగంలో కూడా అనేకమైనటువంటి గూఢాంశాలు లిప్తమై ఉన్నాయి. చూడండి, దాంట్లో ఇది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి అనగా దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ప్రతిదీ జరిగించుతున్నాడు. ఆ ప్రణాళికలో ప్రతిదానికి కూడా ఒక కాలం నిర్ణయించి ఉన్నాడు. ఆ కాలం నిర్ణయించబడినటువంటిది చివరకు జరిగించబడినప్పుడు, అది అనగా సంపూర్ణమైనప్పుడు. ఆదిలో మనిషిని సృష్టించుట, ఆ మనిషిని తరువాత తను ఏదేను తోటలో చేయకూడని పనేటువంటి దేవుని ఎందు విశ్వసించకుండా ఆ ఫలము తినడం ద్వారా కలిగిన పాపము, ఆ పాపము నుంచి విడుదల కలుగు చేయగలుగుటకు మరి ఇవ్వబడినటువంటి వాగ్దానం స్త్రీ సంతానం, అది మన ప్రభువైన యేసుక్రీస్తు. తరువాత ఆయన 2000 సంవత్సరాలకు, ఆదాము తర్వాత 2000 సంవత్సరాలకు అబ్రహాముని ఎంచుకుని ఆ అబ్రహాము ద్వారా ఒక వంశాన్ని లేవనెత్తి వారిలో నుంచి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించి మనుషుల యొక్క పాప సంబంధమైనటువంటి పాపములకు, పాప స్వభావమునకు విడుదల పొందగలిగిన వారుగా చేయబడి దేవుని యొక్క ప్రణాళికలోనికి రాగలిగినటువంటి ఒక జనాంగాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. దానికి మునుపు సృష్టించినప్పుడు ఆయన మనిషిలో జీవాత్మను చేసి వారిలో జీవాత్మను ఉంచున్నాడు, వారి అంతరంగంలో. అది మనం జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం. ఈ అంశం, ఈ ఆత్మ దేవుని సంబంధమైన ఉన్నది కనుక ఆ ఆత్మ దేవుని సంబంధమైన దాని విషయాలతోటి అర్థం చేసుకోగలిగిన విధంగా ఉంచబడుట చేత మనుషుడు కేవలము రక్తమాంసములతోటి ఈ లోకంలో జీవించడానికి మాత్రమే కాకుండా పరలోక సంబంధమైనటువంటి స్థలాలలో కూడా ఉండటానికి పనికి రాగలిగిన విధంగా దేవుడు ఆదిలో సృష్టిలో మనిషిని ఆ విధంగా సృష్టించాడు. ఇప్పుడు ఆదాము పడిపోయిన తర్వాత అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలులు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచే విషయంలో పడిపోయిన తర్వాత దేవుడు 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించి మనుష్య జాతి అందరూ చేసినటువంటి పాపాల కొరకు ఆయన చనిపోయి రక్తాన్ని కార్చున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మరణమును, అంటే పాపము ద్వారా మరణం అనే శక్తి కలిగినటువంటి దానిని ఓడించి మృత్యుంజయుడై తిరిగి లేచుట ద్వారా మనందరం కూడా మరి పాప శక్తి మీద జయం పొందగలిగి దేవుని యొక్క స్వభావంలోనికి మార్చబడగలగటానికి నూతన జీవాన్ని ప్రసాదించున్నాడు. అలా ఆయన యొక్క మరణ భూస్థాపన విషయాలలో ఐక్యత కలిగినటువంటి వారందరూ, సాదృశ్యంలో ఐక్యత కలిగిన వారు మరి ఆయన ఆత్మచేత నడిపించబడి పరలోక సంబంధమైన స్థలాల యొక్క ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని పొందగలగటానికి దేవుడు తన ప్రణాళికను రచించున్నాడు. ఆ విధంగా ఆదాము సమయం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా మరి భూలోకంలో మరి మట్టితోటి చేయబడినటువంటి మనుషుడు దేవుని చేత ఆత్మను నిర్మించి అతనిలో ఉంచబడడం ద్వారా పరలోక సంబంధమైన స్థలాలకు పనికి రాగలిగినటువంటి వాడిగా చేయబడ్డాడు. ఆ పరలోక సంబంధమైన స్థలాలలో ఉండటానికి చేయబడగలగటానికి ఒక ప్రణాళిక, అంటే సమయబద్ధంగా ఆయన ప్రతిదీ కూడా నిర్వహిస్తున్నాడు. ఆ విధంగా ఈ మనుషుడు పరలోక స్థలాలలోనికి లేవనెత్తబడి తన కుమారునితో కూడా మహిమను పంచుకునేటువంటి సందర్భాన్ని కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు అని చెప్పవచ్చు. ఈ విధంగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడినటువంటి ఈ ప్రణాళికలో మనుషుడు
మరి దేవుని యొక్క సంకల్పంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచబడి ఉన్నాడు. ఆ సంకల్పాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టే మనం చూస్తాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో ప్రభువు ఈ విధంగా చెప్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించచ్చు గలిలయకు వచ్చెను. అంటే దేవుని యొక్క రాజ్యం రాబోతున్నది. మనిషి కుమారుడు చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి రక్షణ కార్యం ద్వారా పాపంలో ఉన్నటువంటి శరీర మాంసములతో ఉన్నటువంటి మనుషుడు మరి ఆత్మ సంబంధమైన వాడిగా మార్చబడి దేవుని యొక్క మహిమలో పాలు పొంది పరలోక స్థలాలలో ఉండటానికి హెచ్చించబడేవాడుగా చేయబడబోతున్నాడు అనే దానికి కాలము సంపూర్ణమైనది అనేది ఆరంభం అని ప్రభువు చెబుతున్నాడు. దాని తర్వాత కానీ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఇది చివరిలో జరగబోతున్నటువంటి కార్యం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగో చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము క్రీస్తుదాయను. ఆ విధంగా ఇది జరిగించబడినప్పుడు, అనగా పరలోకములో ఉన్నటువంటి అపవాది మరి మిఖాయేలు అతని దూతలతో పాటుగా కలిసి చేసినటువంటి యుద్ధంలో ఓడింపబడి పరలోకములో అతనికి స్థలం లేకుండా కింద పడవేయబడినప్పుడు అది కాలము సంపూర్ణమైనటువంటిది, లేక మనుషుడు ఉన్నత స్థలాల్లోనికి లేవనెత్తబడేటువంటి సమయం అని చెప్పవచ్చు. అదే విషయాన్ని 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో కూడా చెప్పబడింది. 7వ దూత అంటే అది అన్ని బోరలలో 7వ దూత బోర వదినప్పుడు, అనగా ఆఖరి బోర అని అర్థం. దానికి వివరణలు 1 కొరింథీ 15లోను 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఇవ్వబడింది. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. కనుక ఈ కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఇది. దేవుడు ఏదైతే రాజ్యాన్ని కోరుతున్నాడో ఆ రాజ్యం ఈ లోకంలోనికి రాబోతున్నది. దానికి కావలసినటువంటి ప్రణాళిక ప్రకారంగా దేవుడు ప్రతిదానిని జరిగించుతున్నాడు. ఆయనతో పాటుగా ఏలడానికి కావలసినటువంటి కొంతమందిని ముందుగా ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ విధంగా దేవుడు తన సంకల్పాన్ని ముందుగా నిర్ణయించుకున్నవాడై ఆ సంకల్ప ప్రకారంగా పనిచేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కాలం సంపూర్ణమైనప్పుడు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి దానికి సమయం అది సంపూర్ణం. అంటే ఇంతవరకు జరుగుతున్నటువంటి ప్రణాళిక అది ఆఖరి ఘట్టానికి చేరి అది ఆ ఘట్టము ముగించబడినప్పుడు కాలము సంపూర్ణమైనది అని చెప్పవచ్చు. ఆ ఘట్టంలోనికి మనం చేరి దేవుని యొక్క ప్రణాళిక అంతయు కూడా సంపూర్ణం చేయబడేటువంటి దాని విషయంలో జరగవలసిన ఏర్పాటును బట్టి, అంటే ఆ సమయంలో ఏదైతే జరగాలో ఆ జరగవలసినటువంటి ప్రక్రియను బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున, అంటే ఇది దేవుడు తన దయ చొప్పున ఏదైతే తన సంకల్పాన్ని కలిగి ఉన్నాడో ఆ సంకల్పం ఏంటనేది అంతకు మునుపు మనం 5వ అధ్యాయం 5వ వచనంలో 6వ వచనంలో చూసాం. కానీ మరలా ఇంకొకసారి చూద్దాం. తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ఇప్పుడు ఆ దయా సంకల్పం ప్రకారంగా కాలం సంపూర్ణమైనప్పుడు ఏదైతే జరగాలో దానిని గురించిన ఆ చిత్తాన్ని గురించిన మర్మాన్ని, అంటే అది అంతకు మునుపు ఆ పాత నిబంధన కాలంలో ఈ విధంగా తేటగా అనేక మంది పరిశుద్ధులకు తెలియపరచబడలేదు. అధికంగా ఇశ్రాయేలీయులు భూమి మీద రాజ్యం చేయుట అనేటువంటి దాని మీద ఎంతగా నొక్కి ఒక్కాణించబడి చెప్పబడిందో అటువంటి విధంగా మరి సర్వలోకులు ఎవరెవరైతే ఆయన యందు విశ్వసించి ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో, మరి ఎవరైతే మరి ఆయనకు విధేయత చూపించి ఆయన యొక్క ప్రణాళిక చొప్పున ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా ఉంటారో వారందరికీ ఆ మర్మాన్ని తెలియపరిచి ఆ మర్మాన్ని జరిగించవలసినటువంటి సమయం ఏదైతే ఉన్నదో అది ఆ కాలము సంపూర్ణమవుట. ఆ మర్మాన్ని మనకు తెలియపరిచి, అంటే మనుషుడు ఈ విధంగా ఉన్నతంగా హెచ్చించబడి దేవుని యొక్క
మరి పరలోకంలో ఆయన కుమారునితో పాటుగా సమాన వారసులుగా చేయబడుట అనేటువంటి ఆ మర్మాన్ని మనకు తెలియపరిచి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసిన ఈ సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన కలుగుటకు ఆయన తన కృపను మన ఎడల విస్తరింపచేసిన అని వ్రాయబడినది. కాలము సంపూర్ణమైనప్పుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యం భూమి మీద స్థాపించబడబోయేటువంటి సమయం. ఆయన యొక్క ఇది ఆ సమయంలో మనము ఆయనతో పాటుగా పాలివారం ఒకట అనేటువంటిది ఆయన యొక్క దయాపూర్వక సంకల్పం. ఇక్కడ చూడండి 5-6 వచనాలలో ఉంది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున అని ప్రారంభించి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుట అది మొదటిది. తర్వాత మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నట అది రెండవది. ఒకటి ప్రేమ చేత ఆయన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండట అంటే పడిపోయినటువంటి పాప స్వభావం కలిగి పాపములో జీవించేటువంటి వ్యక్తి పరిశుద్ధులుగా చేయబడి మరి ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టబడగలగటానికి అది ఆయన యొక్క దయా సంకల్పంని నెరవేర్చడానికి అవసరమైనటువంటి ఒక విషయం. ఆయన ఏదైతే దయా సంకల్పం కలిగి ఉన్నాడో అది 10వ వచనంలో ఉంది. అది తర్వాత మనం ధ్యానంలో చూద్దాం. ఆ విధంగా ఆయన యొక్క ఆ దయా సంకల్పం పూర్తిగా నెరవేర్చబడి దానిలో మనము పాలువారం కాగలుగుటకు అవసరమైనటువంటి పరిశుద్ధమైన నిర్దోషులుగా ఉండుట అనేటువంటి ఈ అంతరంగ స్వభావం. తర్వాత రెండవది ఆయన మనలను కుమారులుగా స్వీకరించుట. మరి ఈ లోకంలో శరీరధారులంగా ఉన్న మనందరం కూడా భూలోక సంబంధమైనటువంటి విధంగా ప్రాణ సంబంధంగా జీవించే మనము మరి మహిమ కలిగిన వాడు కనుక మనం కూడా మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన కుమారులు. ఆయన అక్షయుడు కనుక మనం అక్షయతను ధరించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన కుమారులుగా మనం లెక్కించబడగలుగుతాం. ఆయన ఆత్మ కనుక ఆత్మచేత నడిపించబడే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆయన కుమారులుగా ఎంచబడతాం. ఆ విధంగా మార్పు చెందగలిగినటువంటి విధంగా మనలో ఆత్మను అనుగ్రహించి పనిచేస్తున్నటువంటి దేవుని యొక్క సంకల్పము దయా సంకల్పం. ఆ విధంగా మార్చబడినప్పుడు మాత్రమే ఆయన మనలను కుమారులుగా స్వీకరించి ఆ కుమారులుగా స్వీకరించబడినప్పుడు అంతరంగంలో పరిశుద్ధత నిర్దోషత్వాన్ని చూడగలిగినప్పుడు మనము ఆయన యొక్క దయాపూర్వక సంకల్పంలో ఆ చిత్తాన్ని గూర్చిన మర్మం యొక్క పూర్తి స్థాయి యొక్క ఏర్పాటులోనికి చేరగలుగుతాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం ఉండగలగటానికి ఆయన దయాపూర్వక సంకల్పం మొదటి నుంచి కలిగి ఉన్నాడు. ఆ సంకల్పాన్ని ఇప్పుడు మనకు తెలియపరుస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండటానికి ఏర్పరచుకునుట, ఆయనకు కుమారునిగా స్వీకరించడానికి జగత్ పునాది వేయబడక మునిపే ముందుగా నిర్ణయించుకునుట, తర్వాత ఆ కాలం సంపూర్ణమైనప్పుడు జరగబోయేటువంటి ఏర్పాటులో మనము ఆయన కుమారునితో పాటుగా కలిసి మహిమలో పాల్గొనగలగటానికి ముందుగా ఉండటానికి ఆయనతో పాటుగా ఉండగలగటానికి దానికి సంబంధిత చిత్తాన్ని ఆ మర్మం ఏదైతే అంతకు మునుపు యుగములకు పూర్వమో అది మనకు తెలియపరచబడలేదో అది ఇప్పుడు తెలియపరచబడింది అని చెప్తున్నాడు. అలా తెలియపరచబడటం అనేటువంటిది అది దేవుని యొక్క అభీష్టం. ఆ విధంగా ఆయన ఈ రక్షణ పొందిన వారందరిలో కూడా ఎవరైతే ఆయనకు కోరిన విధంగా పరిశుద్ధంగా తర్వాత అంతరంగంలో మరి నిందారహితులుగా జీవించడానికి ఆశపడేవారుగా ఉంటారు. తర్వాత కుమారులుగా బాధ్యతలు స్వీకరించడానికి మరి అపవాదిని ఆయన కుతంత్రాలను వారి జీవితాలలో ఓడించటకు ప్రభువు దగ్గర శక్తిని పొంది తర్వాత వేరైనటువంటి జీవితాన్ని కలిగి లోకం నుంచి వేరైన జీవితాన్ని కలిగి ఉంటారో వారు కుమారులుగా ఆయన వారిని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఇది ఆయన యొక్క దయాపూర్వక సంకల్పం. కనుక ఇప్పుడు మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడగలుగుటకు ఆయన కుమారులుగా ఉండటానికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని బలాన్ని కలిగి మరి మనం ఆయన ఏదైతే ఒక ఉద్దేశము ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ సంకల్పంలో ప్రవేశించి ఆ సంకల్ప ప్రకారంగా జీవించగలగటానికి మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని వివేచనను ఆయన కృప ద్వారా విస్తరింపచేస్తున్నాడని చెప్తున్నాడు. ఈ
పరిశుద్ధంగాను నిర్దోషులుగా ఉండటానికి కూడా కృపా మహేశ్వర్యాన్ని బట్టి ఆయన జరిగించాడు. తర్వాత ఇప్పుడు ఆ ఆ విధంగా జీవించడానికి అవసరమైనటువంటి జ్ఞానము వివేచనను కూడా ఆ కృపను బట్టి మన ఎడల విస్తరింపచేసిన వాడుగా మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. చూడండి, ఒకవేళ మనకి ఆ దయాపూర్వక సంకల్పం అర్థమైనప్పటికీ మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండటానికి మనల్ని పిలిచున్నాడని తెలుసుకునేప్పటికీ మనలను ఆయన కుమారులుగా స్వీకరించి రాబోయేటువంటి యుగంలో మరి ఆయన కుమారునితో పాటుగా కలిసి మహిమలో పాలివారమగుటకు మనలను పిలిచున్నాడనే విషయాన్ని మనం ఎరిగినప్పటికీ కూడా ఆయన కృప మనకు జ్ఞానాన్ని వివేచనను అనుగ్రహిస్తేనే కానీ ఆ స్థాయికి మనం ఈ లోకంలో ఉంటూ జీవించలేం. అందుచేత ఆ విధంగా జీవించగలగడానికి పరిశుద్ధంగా నిర్దోషులుగా ఆయన కుమారుల యొక్క స్థితికి స్థాయికి తగిన విధంగా జీవించగలగటానికి మన అందరిలో కూడా అవసరమైనటువంటి జ్ఞానాన్ని వివేచనను ఆయన కృపను బట్టి విస్తరింపచేసి ఉన్నాడు అనే విషయాన్ని మనకు ఈ వాక్యంలో అర్థమవుతుంది. ఈ జ్ఞానము వివేచనం ద్వారా మరి మనము ఈ దేవుని యొక్క దయాపూర్వక సంకల్పము, ఆయన చిత్తాన్ని గూర్చిన మర్మము, దానిలో ఉన్నటువంటి విశిష్టత, దానికి సంబంధించిన విధంగా ఈ లోకములో మనం ఏ విధంగా సిద్ధపరచుకోవాలి అనేటువంటి దానికి కావలసింది జ్ఞానం. తర్వాత పరలోక సంబంధమైన స్థలాలలో మరి దేవుడు మనల్ని పిలుచుకుని ఉండగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి ఉండగా అవి పొందగలగటానికి ఎటువంటి విధంగా మన అంతరంగంలో ఆత్మలో సరైనటువంటి విధంగా జీవించాలో దానికి కావాల్సింది వివేచన. ఆ రెండింటి విషయంలో దేవుడు మనం అవి గ్రహించగలిగేటట్లుగా తన కృపను మన ఎడల విస్తరింపజేసి ఉన్నాడని వ్రాయబడింది. సో ఆ విధంగా జ్ఞానాన్ని వివేచనని కనుక మనం సరైన విధంగా తెలుసుకొని ఆ ఇవ్వబడినటువంటి జ్ఞానం ద్వారా ఈ లోకంలో నీతిగాను ఏ విధంగా జీవించాలో, పరలోక సంబంధము పరిశుద్ధమైనది కనుక దానిలో ఈ అంతరంగంలో పరిశుద్ధతను సంతరించుకొని ఏ విధంగా ఈ లోకంలో మనం ప్రవర్తించాలో అవి మనిషి యొక్క జ్ఞానం ద్వారా పొందేవి కాదు. ఎందుచేతనంటే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి ముందుగా సిద్ధపరిచించినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడినది. అయితే దేవుని ఆత్మ మనకు వాటిని తెలియపరుచున్నాడు. ఆ ప్రత్యక్షత అనుగ్రహించబడిన తరువాత మరి ఆ విధంగా మనం నడవగలగటానికి ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మనకు జ్ఞానం అవసరమైనది. ఆ జ్ఞానమును కూడా ఆయన కృపను బట్టి మనకు విస్తరింపజేసి ఉన్నాడని వ్రాయబడినది. అవి ఎందుకు అవసరం అంటే ఈ లోకంలో ఆదాము మొదటిసారి ఏదైతే దేవుడు తినవద్దని చెప్పి ఉన్నాడో ఆ ఫలాన్ని తినినప్పుడు అతడికి మంచి చెడు అనేటువంటి జ్ఞానాన్ని పొందాడు. ఆ జ్ఞానము ఈ పరలోక సంబంధమైనదిగా లేకుండా ఇకలోక సంబంధమైనదిగా ఉండి శరీరాన్ని, లోకాన్ని, ఈ లోకంలో జీవించడానికి మనిషికి అవసరమైనటువంటి విషయాలను మాత్రమే అది తెలియపరచగలదు. కానీ దేవుని నుంచి వచ్చేటువంటి జ్ఞానము, పైనుంచి వచ్చే జ్ఞానము అది శ్రేష్టమైనది, విలువైనది. దాని గురించి మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. ఆ జ్ఞానము ద్వారా మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అనేటువంటిది తెలియపరచబడుతుంది. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండనో అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును ఉండను. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడను. ఈ జ్ఞానము మనకు అనుగ్రహించబడడం ద్వారా దేవుడు మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడగలగటానికి, తర్వాత కుమారులుగా పిలువబడగలగటానికి ఏదైతే మార్పు మన అంతరంగంలో అవసరమో అది మార్పు చెందగలగటానికి ఈ జ్ఞానము మనకు ఆయన కృపను బట్టి విస్తరింప చేయబడి ఉన్నది. ఆ జ్ఞానము మనం కలిగినప్పుడు దేవుడు ఎటువంటి విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో ఆ పవిత్రతలోనికి, పరిశుద్ధతలోనికి మనం నడిపించబడగలగటానికి పనికి రాగలిగినదిగా ఉండి
ఏ ఏ విధంగా మనము ఈ లోకంలో మన జీవితాన్ని సరైన విధంగా మరి దేవుని యొక్క వెలుగులో పిలువబడిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని సరైన విధంగా గుర్తెరిగి ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా మన యొక్క స్వభావాన్ని మార్చుకొనడానికి పనికి రాగలిగినటువంటిది ఆ జ్ఞానం. అది మనకెంతో అవసరం అన్నమాట. అది పాత నిబంధనలు కూడా చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2-3 అధ్యాయాల్లో అవి మాటి మాటికి చెప్పబడ్డాయి. 2వ అధ్యాయం 2వ వచనం, జ్ఞానమునకు నీవు చెవి ఎగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల. 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తర్వాత మనం 3వ అధ్యాయం అనుకుందాం. 3వ అధ్యాయంలో 13వ వచనం, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. తర్వాత మనము చూసినట్లయితే 18వ వచనంలో, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు. అంటే ఈ జ్ఞానాన్ని వివేచన కలిగిన వారు అది జీవవృక్షం. అంటే ఏదోను తోటలో ఉంచబడినటువంటి ఆ జీవవృక్షం ఏదైతే ఉన్నదో ఆ రెండు కలిపినటువంటిది ఈ జ్ఞానము వివేచన. దాని తర్వాత కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు మనకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటిది జ్ఞాన వివేచన కలుగుటకు. అంటే ఆ జీవవృక్షాన్ని తిని ఆయన జీవం ద్వారా మనం జీవించుతున్నప్పుడు ఆ దేవుని యొక్క నూతన జీవాన్ని మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాలలో మరి ఆయన ఆ సాదృశ్యాలలో ఐక్యపరుచుకున్నప్పుడు నూతనమైన జీవాన్ని కలిగి మనం జీవించగలుగుతాం. అది జీవవృక్షం. ఆ జీవంలో ఈ జ్ఞానము వివేచన రెండు ఇమిడి ఉన్నాయి. ఆ జీవంలో మనము అంటే ఆ జీవాన్ని కలిగినప్పుడు ఈ జ్ఞానము వివేచన రెండు కలిగి దేవుని ఎదుట ఈ పరిశుద్ధంగా నిర్దోషులుగాను తర్వాత ఆయనకు కుమారులుగా స్వీకరించడానికి ఎటువంటి స్వభావంలోనికి గుణములలోనికి పోలికలోనికి మార్చబడేటువంటి ప్రక్రియలోనికి మనం రాగలుగుతాం. అటువంటిది మనం అర్థం చేసుకునడానికి దేవుడు జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసినని రాయబడినది. చూడండి మళ్ళీ ఇంకొక వచనం, సామెతలు 3వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించును, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచును. ఈ రెండింటిలో మరలా ఇక్కడ ఇంకొక వ్యత్యాసాన్ని మనం చూస్తాం. దాని గురించినటువంటి వ్యత్యాసం కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి తనాన్ని. జ్ఞానం అనేటువంటిది దేవుడు జ్ఞానం వలన భూమిని స్థాపించున్నాడు, వివేచన వలన ఆకాశమును స్థిరపరచున్నాడు. అనగా జ్ఞానముతోటి మరి దేవుని జీవం కలిగి జ్ఞానముతో మనం నడుచుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన విషయాలలో మనం సరైన విధంగా జీవించగలగడానికి పనికి రాగలిగినటువంటిది దేవుని యొక్క జ్ఞానం. దాని తరువాత వివేచన అనేటువంటిది, వివేచన ద్వారా ఆయన ఆకాశమును స్థిరపరచను. అంటే దేవునితో పాటు ఉండగలగటానికి మనకి కావలసినటువంటిది అది. ఈ లోకంలో మనం జీవించే జీవితంలో పరిశుద్ధంగా నిర్దోషులుగా ఉండటానికి అవసరమైనటువంటిది దేవుని యొక్క జ్ఞానం. తరువాత పరలోకంలో ఆయనతో పాటుగా కుమారులుగా స్వీకరించబడిన తరువాత అక్షయత, మహిమ, మరి ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడిగా మార్చబడి అక్కడ జీవించడానికి నేర్చుకునడానికి పనికి రాగలిగినటువంటిది వివేచన. ఆ రెండింటినీ కూడా మనకు మన తండ్రి అయినటువంటి దేవుడు తన కృపను తెలియపరిచి ఆ కృపలో వీటిని కూడా విస్తరింపజేస్తున్నాడు. కేవలము దేవుని యొక్క సంకల్పాలు మనకు తెలియపరచడం మాత్రమే కాకుండా ఆ సంకల్పంలోనికి రాగలిగి మనం జీవించగలగడానికి అవసరమైనటువంటి ప్రణాళిక దేవుడు తన కృపను బట్టి మనకు తెలియపరిచి ఆ విధంగా జీవించగలగడానికి, భూలోకంలో జీవించగలగడానికి జ్ఞానాన్ని, రాబోతున్నటువంటి యుగంలో తండ్రి అయిన దేవునితోటి కుమారుని యొక్క మహిమలో మనం పాలు పొంది కలిసి జీవించడానికి అవసరమైనటువంటి వివేచనను, ఆ రెండింటినీ కూడా దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అది ఎంతో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు. చూడండి దీని గురించి మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఇది మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ. ఎవరైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యపరుచుకున్నారో వారందరికీ ఇవ్వబడినటువంటి ఆత్మ. ఆ ఆత్మకు ఇంకొక పేరు జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ. ఆ ఆత్మ మనలో ఉండి
దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని మనకు తెలియపరుస్తూ, ఆయన మనకు అనుగ్రహించినటువంటి నూతన జీవం ద్వారా దేవుని యొక్క దయాపూర్వక సంకల్పంలో మనం పాలు పొందడానికి పనికి రాగలిగిన విధంగా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, కుమారులుగా స్వీకరించేటువంటి ప్రక్రియకు మనలను ప్రతిరోజు ముందుకు నడిపించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఈ 19వ వచనం ఆఖరి భాగంలో ఉన్నది. దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు. పరిశుద్ధాత్మ పొందిన వారందరిలో కూడా ఈ జ్ఞానము, ప్రత్యక్షత లేక వివేచన కలిగి పరలోక సంబంధంగా, భూలోక సంబంధంగా ఏ విధంగా దేవుని యొక్క దయాపూర్వక సంకల్ప ప్రణాళిక చొప్పున మనందరం నడుచుకోవాలో అది మీకు అనుగ్రహించబడాలనేటువంటిది నేను మీ అందరి కొరకు చేయుతున్న ప్రార్థన అని పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘస్థులకు వ్రాస్తున్నాడు. కనుక చూడండి, దేవుడు మరి భూలోకంలో పుట్టిన మన అందరినీ కూడా పాపముల నుంచి క్షమించి, పాపం యొక్క ప్రభావం నుంచి విడుదల కలుగు చేసి, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మార్చి, అనేక మంది దూతల ఎదుట మనలను కుమారులుగా స్వీకరించుట అనేటువంటిది ఆయన యొక్క దయాపూర్వక సంకల్పం. ఆ సంకల్పంలోనికి మనం ప్రవేశించి ఆ చిత్తాన్ని గురించిన మర్మాన్ని మనకు తెలియపరచడం మాత్రమే కాకుండా దానికి సంబంధిత విధంగా, దానికి సంబంధించి ఈ లోకంలోనూ పరలోకంలో ఉండవలసిన ఏర్పాటు కొరకై మనందరం కూడా ఎటువంటి విధమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించాలో అది గ్రహించగలిగి మన జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి అవసరమైనటువంటి జ్ఞానమును, వివేచనను ఆయన మనకు అనుగ్రహించున్నాడు. అంత మాత్రమే కాకుండా అది మనం సరే విధంగా తెలుసుకొని నడవగలగటానికి తన కృపను కూడా మన ఎడల విస్తరింపజేస్తున్నాడు. అది మనం అందరం కూడా గ్రహించగలగాలి. కనుక మనము ఈ లోక సంబంధమైన జ్ఞానము ప్రతిరోజు మన జీవించేటువంటి క్రమంలో ఈ దేవుని యొక్క జ్ఞానంతోటి ఘర్షణ పడేదిగా ఉంటున్నది. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ దేవుని సంబంధమైనది. దేవుని యొక్క దయాపూర్వక సంకల్పాన్ని గురించినటువంటి విషయాలకు మనం సిద్ధపడేటువంటి విధంగా అది దోహదపడుతుంది. ఈ లోకంలో మనకు కలిగినటువంటి జ్ఞానము, ఈ లోకంలో ఉన్నటువంటి పేరు, ప్రఖ్యాతులు, ధనము, ఐశ్వర్యము, సంపద, మనకు కావలసిన సుఖభోగాలు, వాటిని గురించి మనకు తెలియచెప్పేదిగా ఉంటున్నది. కనుక ఇక్కడున్న వాటిని అన్నింటిని కూడా విడిచిపెట్టి దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి జ్ఞాన వివేకముల యొక్క ఆత్మ ద్వారా ఆయన దయాపూర్వక సంకల్పాన్ని సరైన విధంగా తెలుసుకొని జీవించగలగటానికి ఆయన మన ఎడల తన కృపను అధికమైన విధంగా విస్తరింపచేసి ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరగగలిగి మరి దేవుని యొక్క ఏర్పాటులో మనం సరైన విధంగా జీవించగలగటానికి దేవుడు మన అందరికీ కూడా సహాయపడాలని ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ యొక్క విశిష్టమైనటువంటి ఉద్దేశాలన్నిటిని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. మేము మీ యొక్క ప్రణాళిక చొప్పున ఆ విధంగా జీవించగలగటకు కావలసిన కనికరాన్ని మాకు అనుగ్రహించి మరి మేమందరం కూడా ఏర్పరచబడినటువంటి గుంపులోనూ, ముందుగా నిర్ణయించబడినటువంటి సముదాయంలోనూ, తర్వాత ఆ మహిమలో పాలు పొందటానికి ఎవరైతే మీరు ముందు నుంచి ప్రణాళికను రచించున్నారో దానిలోనూ మీరు మా ఎడల విస్తరింపజేసినటువంటి కృపా భాగ్యములో ఆ జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ యొక్క అనుసారంగా మేము జీవించగలగటకు మాకు ప్రతిరోజు సహాయపడండి. ఈ లోక సంబంధమైన జ్ఞానము ప్రతిరోజు మాకు ఏ విధంగా అడ్డం పడేదిగా ఉన్నదో ఆ ప్రతి ఒక్క అవరోధాల నుంచి మమ్మల్ని తప్పించి మా యొక్క ఆలోచన క్రమం అంతయు కూడా ఆ పరలోక సంబంధమైన జ్ఞానము, వివేచన ద్వారా చూడగలిగినది, ఆలోచించగలిగినటువంటి విధంగా మమ్మల్ని మార్పు చెందించమని కోరుతూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.